మనం యొక్క ఈ 45 దినాల ఉపవాస ప్రార్థనలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేమంటే సహవాసాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. సహవాసం అంటే ఏంటి? సహవాసానికి మూల వాక్యాలు ఏమై ఉన్నాయి? అలాగే చేయకూడని సహవాసం ఏంటి? ఎవరు మంచి సహవాసం చేశారు, ఎవరు చెడ్డ సహవాసం చేశారు, తరువాత సహవాసం ద్వారా కలిగే 7 ఆశీర్వాదాలు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం యొక్క ధ్యానంలో నేర్చుకోబోతూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా మన ధ్యానం కొరకు ఒక మూల వాక్యాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. సహవాసం మీరు కలిగి ఉండాలి. ఏ స్థితిలో దేవుడు మిమ్మల్ని పిలిచాడో ఆ స్థితిలో దేవునితో సహవాసాన్ని కలిగి ఉండండి అని చెబుతూ ఉన్నాడు. సాధారణంగా సహవాసం అంటే కలిసి ఉండడం, సంబంధాన్ని కలిగి ఉండడం, తర్వాత భాగస్వామ్యం చేయడం, ఇవి సహవాసంలో ఉన్న విషయాలు. కానీ బైబిల్ ప్రకారం సహవాసం అంటే ఫెలోషిప్, అంటే దేవునితో మరియు విశ్వాసులతో కలిగే ఆత్మీయ సంబంధం. ఇది కేవలం కలిసి ఉండడం కాదు, కానీ దేవుని యొక్క చిత్తములో ఉండడమే నిజమైన సహవాసం. సహవాసం చాలా విలువైంది. సరైన వ్యక్తులతో మనం సహవాసం చేయకపోతే సరైన విషయాలు మనం నేర్చుకోలేం. కొన్నిసార్లు మన సహవాసాలు పొరపాటు అయినప్పుడు ఆ పొరపాటు సహవాసాల వల్ల మనము కూడా పొరపాటులో పడతాం. కొందరి సహవాసాల వల్ల మనకు నష్టం కలుగుతుంది, కొందరి సహవాసం వల్ల మనకు అవమానాలు కలుగుతాయి, కొందరి సహవాసాల వల్ల జీవితాలు కూడా చెడిపోతాయి. ఒక వ్యక్తి ఒక దినాన మామిడి పళ్ళను ఒక బుట్టలో పేర్చుతూ ఉన్నాడు. అవి పండాలని, అవి పరిపక్వానికి రావాలని ఒక బుట్టలో పేర్చుతూ ఉన్నాడు. అతడు అన్నిటినీ పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఒక పండును చూడలేదు, దానికి కొంచెం డాగు వచ్చింది. అయితే అతడు గమనించలేదు. ఆ డాగు తెలియకుండానే ఆ పేర్చినటువంటి వాటి మధ్యలో దీన్ని పెట్టాడు. చూస్తూ ఉన్నాడు, బాగా పండుతాయి కదా అని చెప్పేసి. కొద్ది దినాలు ఆగిన తర్వాత చూస్తే ఆ పండవలసినటువంటి పళ్ళు పండినాయి, కానీ అవి కుళ్ళిపోయినాయి. దాని చుట్టూతున్నటువంటి ప్రతి కాయకి డాగు వచ్చేసింది. అతడు అదే మొదటిసారి అలాగా పండించడం. తన పక్కమట ఉన్న వాళ్ళని అడిగాడంట, ఏంటి నా కాయలన్నీ ఎందుకని ఇలాగ కుళ్ళిపోయినాయి అని అంటే, అప్పుడు వాళ్ళు అన్నారంట, నువ్వేదో డాగుపడిన కాయ పెట్టావు అందుకే కుళ్ళిపోయినాయి అని చెప్పారంట. మనకి ఈ విషయంలో ఏమర్థమవుతుందంటే, ఒక కుళ్ళిపోయిన మామిడికాయ అక్కడ పెడితే దాన్ని అంటుకొనున్న ప్రతి కాయ పాడైపోయినట్టుగా కొన్నిసార్లు మన సహవాస విషయంలో కొందరితో మనం చేసే సహవాసం మూలాన మన ఆత్మీయ స్థితి కూడా అలాగే పాడైపోతుంది. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. సహవాసం చాలా విలువైంది. మనము చేయవలసిన సహవాసం చేస్తే మనకు రావలసిన ఆశీర్వాదాలు వస్తాయి. మనము చేయకూడని వారితో సహవాసం చేసినప్పుడు వారి క్రియలు నేర్చుకుంటాం, వారి అలవాట్లు నేర్చుకుంటాం, వారి పద్ధతులు నేర్చుకుంటాం. కాబట్టి దేవుని పిల్లలు సహవాస విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అయితే ఈ సహవాసాన్ని బైబిల్ గ్రంథములో ఏ రీతిగా వాక్యానుసారంగా మనం తెలుసుకోవచ్చో ఒక 4 వాక్య భాగాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిది దేవునితో సహవాసం. చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడే తన పిల్లల్ని సహవాసానికి పిలుస్తున్నాడంట. ఎవరితో సహవాసం చేయడానికి అంటే, మీరు నాతో సహవాసం చేయండి అంటలా దేవుడు. ఎవరితోనంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారునితో సహవాసం చేయడానికి నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను.
ఇంతకు మునుపు చదివిన వాక్య భాగంలో మిమ్మల్ని దేవుడు ఏ రీతిగా పిలిచాడో, మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపులో దేవునితో మీరు సహవాసం కలిగి ఉండండి అని చదివాం. ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడంట. ఎవరితో సహవాసం చేయడానికి? యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయడానికి. ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడు. ఎంత విలువైనటువంటి సహవాసము! ఇంకా మనము దైవ గ్రంథంలో మరొక మాట చదివితే సహవాసములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, సహవాసములో ఒక ఫలింపు అనేది కనపడుతుంది. యేసయ్య సహాగా అంటాడు, యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ చక్కటి మాట ఉంటుంది. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. యేసుక్రీస్తు ప్రభువారితో చేసేటువంటి సహవాసం ఎలాగుండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే సహవాసం ఉంటుంది. ఎలాగంట? తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఫలింపదు. చాలామంది ఏమనుకుంటారంటే, స్వశక్తిని ఆధారం చేసుకొని, స్వభక్తిని ఆధారం చేసుకొని, నాకెవ్వరితో సంబంధం అవసరం లేదు, నాకే సంఘ కాపరి లేకపోతే ఏ నాయకుడు అవసరం లేదు, నాకు జ్ఞానం ఉంది, నాకు ఆత్మ ఉంది, నాకు తెలివి ఉంది, నాకు బైబిల్ గురించిన అవగాహన ఉంది, దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పి వారు తమ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతారంట. కానీ ఇక్కడ యేసుప్రభువారు ఏమన్నాడంటే, ద్రాక్షావల్లిలో తీగ నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. సహవాసములో నిలిచి ఉంటేనే దేవుని పిల్లలు ఫలిస్తారు. ఒకవేళ ద్రాక్షావల్లితో సంబంధం లేకుండా తనంతట తానే ఫలించాలి అనుకున్నటువంటి ఆ తీగ ఎంతకాలము ఫలించదో, కొద్ది కాలం ఫలించి ఆ మీదట ఎండిపోవడం జరుగుతుంది. అయితే మొదటిది దేవునితో సహవాసం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారితో మన సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం ఎలాగుండాలంటే, ఆయనలో మనం నిలిచి ఉంటే ఆ సహవాసం కొనసాగింపబడుతుంది. ఒకవేళ ఆయనకు వేరైతే ఆ సహవాసం వేరవుతుంది, ఆ సహవాసం యొక్క మార్పు వేరవుతుంది, అది తుదకు ఫలించదు, ఎండిపోతుంది. ఇది మొదటి విషయం. రెండవదిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో చక్కటి మాట ఉంటే చదువుదామా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవల్లని ఆలోచింతుము. ఇక్కడ శ్రేష్టమైన మాట ఏంటి అంటే, సహవాసము అంటే ఒక సమాజముగా కూడుకోవడం. ఒకటి, యేసు ప్రభువారితో సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా సహవాసం అంటే శ్రేష్టమైన వాక్యం ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు ఏం చేస్తున్నారంట? మానేస్తున్నారంట. ఎందుకు మానేస్తున్నారండి మీరంటే, ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు. ఏం బ్రదర్, ఎందుకు మీరు ప్రార్థన మానేశారు? ఏం సిస్టర్, మీరు ఎందుకు ప్రార్థన మానేశారంటే, మాకు ఫంక్షన్ ఉంది వెళ్ళామండి, మాకు ఒళ్ళు నొప్పులు అందుకే రావట్లేదండి, లేకపోతే మా చుట్టాలింటికి వెళ్ళాము, మా పనుల్లో ఉండిపోయాము అని చెప్పేసి నిర్లక్ష్యం వహిస్తారంట. వీళ్ళెవళ్ళు అంటే సహవాసం యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళు. సహవాసం యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక సమాజకుడికి ఏర్పాటు చేయబడినప్పుడు సమాజం అంతా కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి పిలువబడినప్పుడు సమాజముగా కూడుట ఏం చేయకూడదంట? మానకూడదు. మీ సహవాసము క్రీస్తు ప్రభువారితో ఉంటే, మీ సహవాసము దేవునితో ఉంటే మీరు ఎప్పటికీ సహవాసాన్ని విడిచిపెట్టరు. సహవాసాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. భక్తుడు ఇలాగ రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై,
మీరు అలాగ చేయొద్దు. మరి ఏం చేయాలి అంటే, మీరు సమాజంగా కూడుకొని ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. తరువాత ఒకరినొకరు పురికొల్పుకోవాలంట. ఒకవేళ నిన్నటి దినాన ఎవరైనా రాకపోతే వారిని హెచ్చరించాలంట, వారిని పురికొల్పాలి అంట. ఏం చూపడానికి పురికొల్పాలంటే, ప్రేమ చూపడానికి పురికొల్పాలంట. సహవాసములో ఉండేటువంటి బలము చాలా శక్తిగలది. కొందరిని సాతానుడు ఈ సహవాసములో ఉండకుండా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. విశ్వాసుల మధ్య సహవాసం ఉండట్లేదు, సహవాస కూడికి రాట్లా. చాలామంది సభలకు పరిగెడుతున్నారు. ఎక్కడో ఏవో జరుగుతున్నాయి అంటే అక్కడికి ₹100 ఖర్చు పెట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. కానీ దగ్గరున్నటువంటి సహవాసానికి రావడానికి ఎన్ని ఆటంకాలో. ఈ రాత్రి చుట్టాలింటికి వెళ్ళాల్సి వస్తే ₹100 ఖర్చు పెట్టుకొని చుట్టాలింటికి వెళ్తారు. కానీ దేవుని సహవాసానికి వస్తున్నారా? దేవుని పిల్లలు నిజంగా సహవాసం ఉంటే, విశ్వాసుల మధ్య సహవాసానికి గుర్తుంటే అంటే వారు సమాజముగా కూడుకొనుట మానివేయరు. ఒకవేళ రాత్రి కాలమంతా ఉన్నా కూడా ఆ సహవాసములో ఉన్న విలువ తెలిసిన వాళ్ళు ఆ సమయాన్ని, ఆ సహవాసాన్ని పోగొట్టుకోరు. ఇది రెండవ విషయం. మూడవదిగా సహవాసములో ఉన్న అద్భుతమైనటువంటి విషయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనేను. ప్రేమలో సహవాసం ఉంది, సహవాసములో ప్రేమ ఉంటుంది. సహవాసములో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఒకరి ఎడల ఒకళ్ళు కక్షతో ఉండకూడదు, ఒకరి ఎడల ఒకళ్ళు అసూయతో ఉండకూడదు, ఒకరి ఎడల ఒకడు విమతాలతో భేదాలతో ఉండకూడదు. మీరు ఎలాగుండాలని యేసయ్య కోరుకుంటున్నాడంటే, మీరు ప్రేమ కలిగి ఉండాలి. సహవాసములో ఏముంటుంది అంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని సహవాసం విలువలేంది. నీ దగ్గర ప్రేమ ఉంటే నీ తోటి వాడిని నువ్వు ప్రేమిస్తావు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించినట్లుగా నీ తోటి వాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తావు. అందుకే నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది సహవాసంలో ఉన్నటువంటి గొప్ప విలువ. మరొక అనుబంధ వాక్యాన్ని చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఓ చక్కటి మాట ఉంటుంది, చదువుదామా? ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సహవాసములో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎలాగుండాలంట? ఒక్కని ఎడల ఒక్కడు మిక్కుటమైన ప్రేమ, మిక్కుటమైన ప్రేమ, ఎక్కువైన ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు మీ సహవాసములో బలం ఉంటుంది. సహవాసములో ప్రేమ ఉండాలి. ప్రేమ లేని సహవాసం వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండండి అని చెబుతున్నాడు. ఇది మూడవ విషయం. నాలుగవదిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక ఎన్నో, ప్రేమ వలన ఆదరణ ఎన్నో, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకి ఈ మాట చెప్తున్నాడు. నా సంతోషాన్ని మీరు పరిపూర్ణం చేయండి. ఎలాగా అంటున్నాడంటే, ఇదిగో ఏ ఆత్మయందు ఏ సహవాసమైన ఉంటే మీరు ఎలాగుండాలంట? మీరు ఏక మనసు కలిగి ఉండండి. సహవాసంలో ఉన్నప్పుడు ఎలాగుండాలంటే
ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, తరువాత ఏకభావం కలిగి ఉండాలి. ఒక్కదాని మీదే, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి మీదే మనసు ఉండాలి. ఏకభావము, ఏక స్వభావము, ఏకత్వము, ఏక మనసు, ఏక ప్రేమ, ఇవన్నీ సహవాసములో ఉంటాయి. ఏ సహవాసం అంటే ఆత్మయందు ఏ సహవాసం ఉందో, అంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటి ఈ సహవాసం సంఘములో ఏర్పడినప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగుండాలంటే ఒకే భావం కలిగి ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే స్వభావాన్ని కలిగి ఉండాలి. కొందరేమో ఆమేన్ అంటారు, కొందరేమో హల్లెలూయా అంటారు, కొందరికేమో ఒకటి ఇష్టం, కొందరికేమో మరొకటి ఇష్టం. ఇలాగ ఉన్నప్పుడు సంఘములో సహవాసం బలంగా ఉండదు. చూడండి, ఒక దారాన్ని తీసుకొని మనము ఇలా లాగి పెట్టి తెంపామనుకోండి, తెగిపోతుంది. అదే ఒక 10 దారాలను మెలిపెడితే చాలా కష్టమవుతుంది. అదే ఇంకొక 10 దారాలు ఇంకా 20 అవితే అది ఇంకా బలంగా తయారవుతుంది. అది ఇంకా 30 అవితే ఇంకా బలంగా తయారవుతుంది. ఈ దారాలన్నీ వేరువేరుగా ఉన్నాయనుకోండి, ఏం చేయొచ్చు? ఒక్కొక్కటి ఏం చేయొచ్చు? తెంపేయచ్చు. కానీ అవి ఎప్పుడైతే కలుస్తూ ఉంటాయో అప్పుడు తెంపడం అనేది ఏమవుతుంది? కష్టమవుతుంది. దేవుని యొక్క సంఘం అనేది కూడా ఆ రీతిగానే ఉండాలి. దేవుని యొక్క పిల్లలందరూ కూర్చున్నప్పుడు, ఒకే ఉపదేశం వింటున్నప్పుడు, ఒకే వాక్యాన్ని వింటున్నప్పుడు ఒకే మనసు కలిగి ఉండాలి. మనందరికి దేవుడిచ్చిన ఆత్మ ఒకటేనా 4 ఇచ్చాడా? ఒక్క ఆత్మ ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. అయితే ఒకే భావం రావాలి, ఒకే మనసు రావాలి. అది సహవాసానికి గుర్తు. సహవాసం చేస్తున్నామంటే కాదు, మనం చేయకూడని సహవాసాల్లో చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆత్మ ద్వారా మనకు కలిగే సహవాసం చాలా లోతైంది. మరొక అనుబంధమైనటువంటి వాక్యాన్ని చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. ఆత్మ ద్వారా కలిగేటువంటి సహవాసం ఎప్పుడూ కూడా మనలను విడిచిపెట్టాలి అనుకోదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు సహవాసాన్ని ఇస్తాడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఎప్పుడు ఆత్మ సహవాసం మనకు తోడుగానే ఉంటుంది. ఇప్పటి వరకు సహవాసములో ఉన్న మూల విషయాలు ఒక 4 విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు చేయకూడని సహవాసాలు. ఏ సహవాసాలు అంటే అందరితో సహవాసం చేయొచ్చా? మనము వెళ్ళేటప్పుడు అందరూ మనల్ని పలకరిస్తారు, కానీ అందరితో మనం సహవాసం చేస్తామా? చెప్పండి. నేను వెళ్తున్నప్పుడు అందరూ అయ్యా వందనాలు, అయ్యా వందనాలు అంటారు. ఆ చర్చిలకు వెళ్ళేవాళ్ళు, ఈ చర్చిలకు వెళ్ళేవాళ్ళు కనపడంగానే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు అని చెప్తారు. వాళ్ళు వందనాలు చెప్పినంత మాత్రాన నాతో సహవాసం కలిగి ఉంటారా? నేను కలిగి ఉన్న సంఘంతో సహవాసం కలిగి ఉంటారా? సంఘంలో ఉన్న వాళ్ళే సహవాసం లేకపోతే సంఘం వెలుపల ఉన్న వాళ్ళతో ఎలా సహవాసం? మనము ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో ఏం చేయకూడదు? ప్రాముఖ్యంగా దేవుని పిల్లలు చేయకూడని సహవాసాలు దేవుడు చెప్పాడు. ఇజ్రాయెల్తో చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు అన్నాడు, ఇదిగో మీరు వెళ్తా ఉన్నప్పుడు మీ మార్గ మధ్యంలో మోయాబీలు కనబడతారు, అమ్మోనీయులు కనబడతారు, హిత్తీలు కనబడతారు, ఫిలిష్తీయులు కనబడతారు. మీరు వారితో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. వారితో కలుసుకోకూడదు. మీరంటే ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఏది చెయ్యొద్దంటే అదే చేస్తారు. అవునాగా చెప్పండి. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆది నుండి వచ్చింది. అవ్వతో చెప్పాడు, ఓ అవ్వమ్మ నువ్వేం చేయొద్దు, ఓ ఆదామ ఈ పళ్ళు ఏం చేయొద్దు, మీరు తినొద్దు అని చెప్పాడు. వాళ్ళు ఆగారా? ఆగల. సహవాసం యొక్క విలువ చాలా విలువైంది. చాలామందికి తెలియదు. వీళ్ళతో సహవాసం చేస్తే ఏమైందండి, వాళ్ళతో సహవాసం చేస్తే ఏమైంది, అప్పుడేం తెలియదు. సహవాసం చేసినప్పుడు ఏం తెలీదు. చేసే కొద్దిగా ఆ సహవాసం యొక్క రూపాలు బయటకు వస్తాయి.
అదే ముందే గుర్తెరిగి దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళమై మనము సరి అయిన సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితం ఏమైందంటే బలంగా ఉంటుంది. ఇప్పుడు చేయకూడని సహవాసాలు ఏంటో మనం తెలుసుకుందాం. చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైను, లోబులతోనైను, దోచుకుని వారితోనైను, విగ్రహార్థికులతోనైను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవచ్చును కదా. ఇప్పుడైతే సహోదరునబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహార్థికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. ఎవరెవరితో సాంగత్యం చేయకూడదంట? వాక్యం చదువుతుంటే విన్నారు కదా. ఎవరెవరితో చేయకూడదు సాంగత్యం? ఒకటి జారుడైనను, లోబి అయినను, విగ్రహార్థికుడైనను, తిట్టుబోతైనను, త్రాగుబోతైనను, దోచుకునివాడైనను అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదంట. వాళ్ళతో కలిసి ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. దేవుడు ఏదైనా ఒక నిబంధన రాసి ఉంచాడంటే అది చాలా శ్రేష్టమైంది. ఒకవేళ చేస్తే ఏమైందంటే 5వ అధ్యాయం 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేనని మీరు ఎరుగరా. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంత ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే సహవాసాలన్నీ కూడా నిన్ను దేవునికి వేరు చేసే సహవాసాలు. వీరి ద్వారా నీ సహవాసం పాడైపోయింది. విగ్రహార్థికుడితో నువ్వు సహవాసం చేయకూడదు, లోబి తత్వం ఉన్న వాళ్ళతో సహవాసం చేయకూడదు, తిట్టుబోతులతో. కొంతమంది ప్రార్థనే బూతులు తడుతూ ఉంటారు. గుళ్ళోకి వచ్చాం, స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటారు, ప్రభువా నీకే వందనాలు అంటారు. ఇంటికి వెళ్ళిన కానుంచి పక్కంటి వాళ్ళని తిట్టకుండా తిడతారు. బూతులే, పచ్చి బూతులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ బూతుల వాళ్ళతో ఏం చేయకూడదు, తిట్టుబోతులతో ఏం చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసంతోనే అన్నీ ముడిపడి ఉంటాయి. అంటే మనం ఎవరితోనో సహవాసం చేస్తున్నాం, ఇవన్నీ ఊరికినే వచ్చేస్తాయా? మన కడుపులో ఉండి మనకేమన్నా ఇదేమన్నా లోపల రాసి పెట్టాడు, చైతన్యుడు ఏమన్నా రాశాడు ఈ బూతులు తిట్టరా అని? ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? మన నోట్ల నుంచి ఏదైనా ఒక బూతు మాట వచ్చిందంటే అది ఎక్కడో ఎవడితో సహవాసం ఉన్నప్పుడో వచ్చిన మాట. అది ఊరికే వచ్చేస్తాయా? నాకు తెలియకుండా వచ్చిందంటే నోట్లో కంటే తెలియకుండా ఏది రాదు. ఈ కొత్త బూతు మాట ఏదన్నా కనిపెట్టాలి. అంటే ఎవడు అందరు మాట్లాడిన బూతులే, అవునా కదా? ఇప్పుడు ఎవడన్నా కొత్త బూతు మాట మాట్లాడాడు అనుకో, అది పాతదంటావా కొత్తదంటావా? పాతదే. మనం తిట్టుబోతులతో తాగుబోతులతో సహవాసం చేస్తే మనకి దేవుడికి మధ్య ఉన్న సహవాసం తెగిపోయింది. సహవాసం చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ సంఘంలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని గద్దించాలి, వాళ్ళు హెచ్చరించాలి, వాళ్ళ పెదాలు కాల్చబడాలని ప్రార్థన చేయాలి. తర్వాత త్రాగుబోతులతో ఏం చేయకూడదు. ఏమైంది? అయిపోతారు. ఎందుకు అయిపోతారు? నేను ప్రార్థన చేసేవాడిని, నేను ఎవరితో ఏం పెద్దారు ఏంటి ఆడితో నీకేంటి సహవాసం, ఆడితో కూర్చొని ముచ్చట్లు ఎత్తనామంటే అన్ని మార్చేద్దామని అన్నా. ఏంటిది? ఆడి పెగ్గి మీద పెగ్గేసి చెప్పరా, యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే నన్ను ఏం చేయమంటావురా? ఆడికి 100 రోజులు ఆడితో నువ్వు సహవాసం చేసినా ఆడు చిట్ట చివరికి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను తాగుబోతోని చేస్తాడు తప్ప ఆడు మారడు. ఈ మధ్య ఒక తమ్ముడిని చూసా, ఒక బోర్డు పట్టుకున్నాడు, ప్లకార్డ్, యేసు రక్షించునని పట్టుకొని ఆ వైన్ షాప్ ఎదురు నుంచున్నాడు. ఎక్కడ? వైన్ షాప్ ఎదురు నుంచున్నాడు. తాగిన తర్వాత ఆడి కళ్ళకి పెళ్ళమే కనపడదు, అన్నయ్యే కనపడ్డు, ఆ పక్కన తీసుకొచ్చినోడే కనపడ్డు, అంత మొత్తులో ఉంటాడు. ఆడు కళ్ళు నలుపుకొని యేసు రక్షించిన
రక్షించాడు పోరా అంటాడు. మామూలుగా ఉన్నప్పుడే వినరు. ఇక తాగుబోతోడికి బోర్డు చూపిస్తే భయపడిపోయి, అమ్మో యేసు రక్షించినంట, అమ్మో దేవుడు వాక్యం అని భయపడిపోయి ముందు మానేస్తారా? మనం తాగుబోతులతో, తిరుగుబోతులతో, జారులతో, వ్యభిచారులతో, దోచుకునే వాళ్ళతో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. ఇది మొదటిది. రెండవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మొదటి దాంట్లో చాలామంది ఉన్నారు. రెండవ దాంట్లో దుష్ట సాంగత్యము. ఎవరితో సహవాసం చేయకూడదు అంటే ఎవరితో? దుష్టులు ఎట్టుంటారో. దుష్టులను ఎప్పుడైనా చూసారా? బోర్డు పెట్టుకుని ఉంటారు ఇక్కడ నొసటి మీద, మేము దుష్టులు అని. ఎలాగుంటారు? వీడు దుష్టుడు అనటానికి ఏంటి ఆధారం అంటే వాళ్ళ పనులు. వాళ్ళు దుష్టులో కాదో చెప్తుంది. భక్తుడైన దావీదు కీర్తన మొదటి అధ్యాయంలో అసలు మొట్టమొదటి కీర్తన మొదటి మాట ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు అర్థమైతే వాళ్ళతో మీరు సహవాసం చేయరు. దుష్టుల యొక్క ఆలోచనలు, దుష్టులతో సహవాసం చాలా భయంకరమైంది. ఏం జరుగుద్ది? దుష్టులతో సాంగత్యం చేస్తే మంచి నడవడిక చెడిపోయిందంట. తర్వాత మూడవదిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. ఇప్పుడు ఎవరితో సహవాసం చేయకూడదు ఈ వాక్యంలో? చెప్పండి, ఎవరితో చెప్పాలందరూ? ఎవరితో సహవాసం చేయకూడదు? మూర్ఖులతో సహవాసం చేయకూడదు. మూర్ఖులు ఎలాగుంటారో, దుష్టులు ఎలాగుంటారో చెప్పాం. మూర్ఖులు ఎలాగుంటారో నాకు తెలుసు అంటారు. ఇంకా మూర్ఖుడు ఏమంటాడంటే, ఒరే కుందేలుకి 4 కాళ్ళు ఉండేరంటే వాడేమంటాడు తెలుసా? 3 ఉన్నాయి. ఒరే బాబు 4 రా అని చెప్తుంటే ఆడేమంటాడు? 3. ఇన్ని మూర్ఖుడు అంటాడు. అలాగే స్త్రీల్లో కూడా ఉంటారు మూర్ఖులు కొంతమంది. ఒక్కసారి చెప్తే వినరు. వింటారా? చెప్పరేంటి? వింటారా? మూర్ఖత్వం ఏది చెయ్యొద్దంటే అది చేస్తారు. మూర్ఖురాలు తన ఇల్లుని తాను పెరిగేసుకుంటుందంట. మూర్ఖుల నోటి నుండి వచ్చే మాటలు భయంకరమైన మాటలు అంట. మూర్ఖత్వం వాళ్ళకి ఎంత చెప్పినా వినరో. వాళ్ళ లోపల ఉన్న మూర్ఖత్వం మామూలు మూర్ఖత్వం కాదు. ఆ మూర్ఖత్వానికి చాలామంది బలైపోతారు. దేవుని పిల్లలు ఎవరితో సహవాసం చేయకూడదంటే మూర్ఖులతో ఏం చేయకూడదు. వాడు మూర్ఖుడని తెలిసిన తర్వాత ఆడుతూ నువ్వు సహవాసం చేస్తా ఉన్నావు అంటే నువ్వు కూడా ఏమైపోతావు? మూర్ఖురాలైపోతారు. తర్వాత యోహాను రాసినటువంటి 2వ పత్రిక, ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడు అగును. మంచి బోధకులతో సహవాసం చేయాలి. ఎవరితో చేయకూడదు అంటే అబద్ధ బోధకులతో సహవాసం చేయకూడదు. కొంతమంది బోధ చేస్తున్నారు, వాళ్ళు చెప్పేయన్నీ అబద్ధాలే. వాళ్ళు చెప్పే ప్రవచనాలన్నీ అబద్ధమే. వాళ్ళు చెప్పే దర్శనాలన్నీ అబద్ధమే. దేవుని సేవ అనే పేరు ముసుకేసుకొని అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు, మాయ మాటలు చెప్పేవాళ్ళు. దేవుడు వాళ్ళని పిలవలేదు, వాళ్ళకు ఉపదేశం ఇవ్వలేదు, వాళ్ళకి వాక్యం ఇవ్వలేదు, ఏవేవో వాళ్ళ నోటికి వచ్చినాయని చెప్తున్నారు. ఇటువంటి అబద్ధ బోధకులతో మీరు కలిసి సహవాసం చేయొద్దు. వారు ఒకవేళ వచ్చినా నిర్దాక్షిణంగా చెప్పండి, మీరు మా ఇంటికి రావద్దు, వెళ్ళిపోండి. వాళ్ళకి శుభం చెప్పొద్దంట. ఒకవేళ అలా చెప్తే, ఒకవేళ మీరు వాళ్ళకి శుభమని చెప్తే వాని దుష్టక్రియల్లో మీరు ఏమవుతున్నారు? వారి సహవాసంలో మీరు పాలుభాగస్తులు అవుతున్నారు. మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధకులతో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. సరి అయిన దైవజనుడితో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు బలంగా నిలబడగలుగుతావు.
5వ విషయం చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎవరితో సహవాసం చేయకూడదు? అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు. ఎక్కడుంటారో అవిశ్వాసులు? ఎక్కడుంటారు? మనతోనే ఉంటారు. మనమే విశ్వాసంతో దేవుడు ఇది చేస్తాడు అది చేస్తాడు అంటే వాళ్ళు ఏమంటారు? చేస్తాడా? జరుగుద్దా? నిజమా? ఇవన్నీ ఏంటి? అవిశ్వాసపు మాటలు. అవిశ్వాసులతో ఏం చేయకూడదు? మీరు సహవాసం చేశారనుకో, కొద్ది రోజులకి వాళ్ళని మారుద్దామని మీరు సహవాసం చేశారనుకో, ఏమవుతుంది? మీరు కూడా అవిశ్వాసులు అయిపోతారు. మీరు కూడా ఏమవుతారు? అందుకే మనము మన సహవాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దైవ గ్రంథంలో చెడు సహవాసం చేసిన వాళ్ళు, లోతు కుటుంబం, లోతు భార్య చెడు సహవాసంలో ఉంది. తర్వాత సంసోను, సొలొమోను, రెహబాము, ఆహాబు, యెహోషాపాతు వీళ్ళందరూ కూడా చెడు స్నేహాలు చేసి వారి ఆధ్యాత్మిక జీవితాలను, దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాలను పాడు చేసుకున్నారు. మంచి సహవాసం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. దావీదు, యోనాతానుల మధ్య ఉన్న సహవాసం చాలా శ్రేష్టమైంది. తండ్రి ఏమో దావీదును చంపాలనుకుంటున్నాడు, కుమారుడేమో దావీదుతో సహవాసాన్ని పెట్టుకొని, దావీదుతో సంబంధాన్ని పెట్టుకొని అడుగడుగున దావీదుకు సమాచారాన్ని తెలియజేస్తూ దావీదుని కాపాడుతూ వచ్చాడు. మంచి సహవాసం వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు అత్తనత్తుకొని అంటుంది, అత్తమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని మంచి సహవాసాన్ని కోరుకుంది రూతు. ఇంకా మనం చదివితే దానియేలు యొక్క స్నేహితులు. దానియేలు అన్నాడు, మేం కానీ మా స్నేహితులం కానీ ఈ రాజభోజనాన్ని తినము అంటే స్నేహితుల్లో ఎవరు కూడా దానియేలు మాటకి ఏం చేయాల? ఎదురు చెప్పలా. వారి మధ్య బలమైన సహవాసం ఉంది. వాళ్ళు ఆ స్నేహితులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఇంకా మనము సేవలో గమనిస్తే పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు. వాళ్ళు పౌలు శీలల మధ్య ఉన్న సహవాసం చాలా గొప్పది. వారు పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు కదిలినాయి. ఇంకా మనం చదివితే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు మరియు శిష్యులతో చాలా మంచి సహవాసం కలిగి ఉంది. యేసయ్యతో సహవాసం చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. యేసయ్యతో ఉంటానే దుర్మార్గుల సహవాసాన్ని కోరుకున్నాడు ఇస్కరియోతు యోధ. అందుకే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. సహవాసం యొక్క విలువ చాలా విలువైంది. మొట్టమొదటి సంఘం అపోస్తలుల బోధలో, అపోస్తలుల యొక్క సహవాసంలో బలంగా నిలబడింది. మంచి సహవాసం చేస్తే మనకు మంచి ఆశీర్వాదాలు కలుగుతాయి. మంచి సహవాసం చేస్తే కలిగే 7 ఆశీర్వాదాలు త్వరగా చెప్తాను, చదువుతాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఈ మాటలో మీకేమన్నా అర్థమైందా? ఈ మాట మీకేమన్నా అర్థమైందా? సహవాసానికి సంబంధించి ఉన్న విషయం అక్కడ దాగి ఉందా? గమనించండి, దాగి ఉందా? దాగి ఉంది. ఇనుము చేత ఇనుము ఏమైందంట? పదునవుతుందంట. ఒకడు తన చెలికానికి ఏం చేస్తాడంట? వివేకము పుట్టించును. సహవాసం ఎలాంటిది అంటే, ఒక మంచి స్నేహితుడు తన తోటి స్నేహితుడిని పదును పెడతా ఉంటాడు. ఎలాగంటే విశ్వాసములో బలపరుస్తాడు. ఒక మంచి స్నేహితుడు, మంచి సహవాసం మీరు కలిగి ఉన్నప్పుడు తన తోటి స్నేహితుడిని పదును పెడతాడు. ఇతడు ఎంత పదునుగా ఉన్నాడో అలాగే తన తోటి స్నేహితుడిని కూడా ఏం చేస్తాడు? పదును పెడతాడు. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలను చూపుతూ ఉంది. అంటే నేను అభివృద్ధి చెందడం కాదు, నా స్నేహితుడు కూడా ఏమవ్వాలి? ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అని అతన్ని పొదును పెట్టే సహవాసం మంచి సహవాసం. ఈ సహవాసం ద్వారా ఆత్మీయ ఎదుగుదల జరుగుతుంది. ఇది మొదటిది. రెండవది, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం.
మంచి సహవాసం చేసేవాళ్ళు ఎలాగుంటారు అంటే ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా హెచ్చరించుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెను పురికొల్పవలనని ఆలోచింతుము. ఒక మంచి సహవాసం ఎలాగుంటుందంటే, ఒక మంచి సహవాసంలో ఉన్నప్పుడు మీరు పురికొల్పబడతారు. ఏం చేయడానికి పురికొల్పబడతారు? పాపం చేయడానికి కాదు, మోసం చేయడానికి కాదు, అన్యాయం చేయడానికి కాదు, అక్రమం చేయడానికి కాదు. మిమ్మల్ని పురికొల్పేది ఎందుకు అంటే, మీరు ప్రేమ చూపడంలో, సత్కార్యాలు చేయడంలో, మిమ్మల్ని మీ మంచి స్నేహవాసంలో ఉన్నప్పుడు ఆ మంచి సహవాసికులు మిమ్మల్ని ఏం చేస్తారు? పురికొల్పుతారు. బ్రదర్, వాళ్ళ మీద పగబెట్టుకోవద్దు, వాళ్ళతో ప్రేమ కలిగుండు, సత్కార్యాలు చేయి, మంచి పనులు చేయండి, దేవుని కొరకు ఇతరులకు సహాయం చేయండి, పేదలకు ఆహారం పెట్టండి, వస్త్రాలు లేని వారికి, మీ దగ్గర సమృద్ధిగా ఉంటే వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి అని ఇలాగా తమ తోటి సహోదరుల్ని పురికొల్పుతారు, ప్రోత్సహిస్తారు. మంచి సహవాసములు ఏముంటుందో తెలుసా? ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. అంటే మంచి పనుల విషయంలో ప్రోత్సాహం ఉంటుంది. ఇది 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదాన్ని చెప్తాను. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలములు కలుగును గనుక ఒంటిగాడై ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఈ వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటి అంటే, ఎవరైతే సహవాసములో ఉంటారో వారిలో కొన్నిసార్లు మనతో సహవాసం చేసే వాళ్ళందరూ నిలబడతారని నమ్మకోలేదు. కొన్నిసార్లు ఏమవుతారంట? పడిపోతారంట. అయితే పడిపోతే మన స్నేహితుల్లో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పడిపోయారనికి ఏం చేస్తారు? నవ్వుతారు అంతేనా? ఇంకేం చేయరా? హేళన చేస్తారు. ఇంకేం చేయరా? ఆలోచించండి, థింక్ చేయండి ఒకసారి. ఇంకేం చేస్తారు ప్రసన్న? ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే, అది మీ బాగా గుర్తొచ్చింది. వాడు పడిపోయి నమ్మో నాయన అంటే ఆడిని వీడియో తీస్తారు. వీడియో తీసి మళ్ళీ దాన్ని ఏమన్నా దగ్గరుంచుతారంటే అప్పటికప్పుడు వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో, యూట్యూబుల్లో సెండ్ చేయడమే. అరే పడిపోయాడా, ఆడికి ఏం జరిగిందో చూద్దామని కాదు, ముందల ఏం చేస్తున్నారు? ఫోన్ తీసేసి పలానోడు పడిపోయాడు, ఆడక్కడ తలకాయ బగిలి చచ్చిపోయిందా వీడు వీడియో తెస్తూనే ఉంటాడు. ఎలా మారిపోయింది? ఇది కాదంట. మంచి స్నేహితుడంట తన తోటివాడు పడిపోతే వాడిని మరలా తిరిగి నిలబెడతాడంట. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. మంచి సావాసంలో ఉన్నప్పుడు తన తోటి స్నేహితుడు కష్టపడుతుంటే తన తోటి సావాసంలో ఉన్నాడు కనుక ఇద్దరు కూడా ఏం చేస్తారంట? సావాసంలో ఉన్నాడు కనుక ఆ కష్టానికి తగిన సహాయం చేస్తారంట. అంటే కష్టకాలములో తోడుగా ఉండేది మంచి సహవాసం. చాలామందికి మన కష్ట సమయాల్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చాలా సహవాసం కలిగి ఉంటారు. మన దగ్గర డబ్బు లేదని తెలిసిందనుకో ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అరే మనము ఆయన దగ్గర డబ్బు లేదు, మనం అది ప్రోత్సహిద్దాం, మన దగ్గర దేవుడు ఇచ్చాడు కదా, మనం సహాయం చేద్దాం, నిలబెడదాం అని అనుకోరు. అమ్మో ఆయనకి డబ్బులు ఇస్తే మళ్ళా వత్తియో రావో అని చెప్పి డబ్బులున్నవాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు, సహవాసంలో ఉండడం. ఎందుకో తెలుసా? మళ్ళీ ఉదయం ఎప్పుడు మళ్ళా 2,000 3,000 అడుగుతాడు, ఆడిస్తాడో లేదు మళ్ళీ అడగలేక స్నేహంలో మళ్ళీ ఎందుకు ఇవన్నీ, అసలు ఆడికి దూరంగా ఉంటే పోయింది కదా, గొడవే ఉండదు. ఇది కాదండి సహవాసం అంటే. కష్టకాలంలో కూడా మనకు సహాయం చేసేదే సహవాసం. ఇదొక ఆశీర్వాదం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో
అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. సహవాసములు ఏముంటుంది అంటే, ఇప్పుడు మనమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం, దేవుని సమ్ముఖంలో ఏం చేసాం, కూడుకొని ఉన్నాం. ఈ సహవాసం మధ్యలో 2-3 ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యలో ఎవడుంటారంట, దేవుడు ఉంటాడు. సహవాసములు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనమందరం ఏకముగా కూడి ప్రభుని కనపరుస్తున్నప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడు, మన మధ్య నిలుస్తాడు. మంచి సహవాసం ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే, మంచి సహవాసం కలిగిన వ్యక్తులు ఎప్పుడైతే కలుసుకుంటారో వారి మధ్య దేవుడు నిలిచి ఉంటాడు. ఇది 4వ ఆశీర్వాదం. 5వది యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. సహవాసములో ఉండే ఆశీర్వాదం ఏంటంటే ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో, మన తోటి వారిని కూడా మనం ప్రేమించడం మొదలు పెడతామో ఆ ప్రేమ పెరుగుతానే ఉంటుంది. సహవాసపు ప్రేమ పెరగాలి కానీ తరిగిపోకూడదు. ఇది 5వ ఆశీర్వాదం. 6వది కీర్తన గ్రంథం 133వ కీర్తన 1వ వచనం. అక్కడ రాయబడి ఉన్న మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహవాసములు ఏముండాలంటే ఐక్యత ఉంటుంది. సహవాసములు ఏముంటుంది? ఐక్యత అంటే యూనిటీ, ఒకే భావం, ఒకే స్వభావం, ఒకే మాట, ఒకే ఉపదేశం, అది ఐక్యతకు గుర్తు. ఇది 6వ ఆశీర్వాదం. 7వ ఆశీర్వాదం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. ఇంతకు మునుపు మనం చదివాం, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము కలవాడగును. ఏమవుతాడు? మీరు మంచి సహవాసం చేస్తే, అనగా జ్ఞానం కలిగిన వ్యక్తులతో మీరు సహవాసం చేస్తే మీరేమవుతారు? జ్ఞానవంతులు అవుతారు. ఒక అతనంట ఒక ఇంగ్లీష్ దొరగారితో సహవాసం చేస్తున్నాడు. ఇతడికి ఏ చదువు లేదు. ఆ దొరగారు ఎమ్మటి తిరుగుతున్నాడు. ఆ దొరగారు ఎమ్మటి తిరుగుతా చిన్నంగా దొరగారు మాట్లాడుతూ ఉంటాడుగా, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటా ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు? వింటా ఉన్నాడు. ఈ దొరగారు అడుగుతున్నాడంట, ఆర్ యు అండర్స్టాండ్ అని అన్నాడంట. ఫస్ట్లో అర్థం కాకపోతే తెలుగోడు చేత ఒకటి చేత చెప్పించి, నీకు అర్థమైందా అన్నాడంట. అప్పుడేమైంది? రైట్, ఓకే. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఒకరోజు దొరగారు అడిగాడంట, ఆర్ యు అండర్స్టాండ్ అన్నాడంట. అప్పుడు ఈ చదువురానోడు అన్నంట, ఓకే సార్, ఇట్స్ ఓకే. ఏమన్నాడు? ఇట్స్ ఓకే అన్నట్టు అన్నాడంట. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, వెళ్ళండి అని అన్నాడంట. ఇలాగా అతడితో సహవాసం చేస్తా ఉంటే ఇప్పుడు దొరగారితో నేరుగా మాట్లాడేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేరుగా మాట్లాడేస్తున్నాడు. ఆ పక్క ఉంటే స్నేహితులు అడిగారంట, ఒరే ఎట్ట నేర్చుకున్నావురా ఇంగ్లీష్, నీకు ఎట్టొచ్చిందిరా అంటే, వచ్చేసిందిరా నాకు. ఎట్టొచ్చిందంటారు? ఈయన గ్రామర్ నేర్చుకున్నాడా? చెప్పండి, స్పెల్లింగ్స్ ఏమైనా నేర్చుకున్నాడా? ఏమీ నేర్చుకోలే. దొరగారితో ఏం చేశాడు? సహవాసం చేశాడు. మనము జ్ఞానవంతులతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖత్వం వస్తుంది, దుష్టులతో సహవాసం చేస్తే దుష్ట ఆలోచనలు వస్తాయి, పనికిమాలతో సహవాసం చేస్తే పనికిమాల ఆలోచనలు వస్తాయి. మన సహవాసాన్ని బట్టే మనకు జబ్బులు వస్తాయి, మన సహవాసాన్ని బట్టే మనకు రోగాలు వస్తాయి, మన సహవాసాన్ని బట్టే మనకు నొప్పులు వస్తాయి. ఇవన్నీ దేని బట్టి వస్తాయి? టోటల్ సహవాసమే. సహవాసం బాగుందనుకో అంతా బాగుంటుంది. సహవాసం తేడా అయిందనుకో అంతేమైపోద్ది? తేడా అయిపోద్ది. మంచి పిండి అంట, కానీ పులిసిన పిండి ఎంత పడింది? కొంచెమే. బుక్కవారి తైలం మంచి స్మెల్ కొడుతుందంట, కానీ దాంట్లో 2 చచ్చినేగలు పడినాయి అంట. ఎన్ని పడినాయి? పడింది 2 చచ్చినేగలే. తైలం ఏమైపోయింది? పాడైపోయింది. కూర బాగా వండారు, దాంట్లో ఉప్పు ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది?
చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసాన్ని బట్టే మన నడవడిక నిర్ణయించబడుతుంది. అయితే ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో మన సహవాసం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం ఉంటుందా? పరిశుద్ధులతో సహవాసం ఉంటుందా? నీతి గల వాళ్ళతో సహవాసం ఉంటుందా? జ్ఞానవంతులతో సహవాసం ఉంటుందా? చాలామంది అంట మేము వెలుగుతోనే ఉన్నాం, దేవునితో సహవాసనం చేస్తున్నామని చెప్పి చీకట్లో నడుస్తున్నారంట. యోహాను భక్తుడు ఆ మాట అంటాడు, మన సహవాసం చాలా విలువైంది. సహవాసం ఏ మాత్రం ఒక కుళ్ళిపోయిన దాంతో మన సహవాసం చేస్తే ఏమొచ్చేస్తుంది? వచ్చేస్తుంది. ఒక కుళ్ళుమూతలతో మన సహవాసం చేసామంటే వచ్చేస్తుంది. ఒక దెయ్యం పట్టిన వాళ్ళతో సహవాసం చేస్తే దెయ్యపు ఆలోచనలు వచ్చేస్తాయి. మన సహవాసాన్ని బట్టే మన ఆత్మీయ స్థితి ఎదుగుతుంది. అందుకే కొందరు అంటారు, ఏం బ్రదర్ మీరు అక్కడికి రారు ఇక్కడికి రారు అంటారు. చేయవలసిన వాళ్ళతోనే సహవాసం చేయాలి. ఖాళీగా ఉన్నాం కదా అని కనపడిన వాళ్ళందరితో సహవాసం చేసామనుకో ఏమవుతుంది? మెంటలు వస్తుంది. ఒక అతను వచ్చి అంటాడు, అన్న ఇలా కాదు మందిరం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని అంటున్నాడు. నాకు అర్థమైపోయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎక్కడ చూసి వచ్చావు అన్నా. నేను యాడికి వెళ్ళకుండా ఆలోచన రాదు. ఎక్కడికో వెళ్ళావు, నువ్వు ఎక్కడో చూసి వచ్చావు, ఇప్పుడు దాన్ని ఇక్కడేం చేయాలనుకుంటున్నావు? ప్రాక్టికల్ అప్లై చేయాలనుకుంటున్నావు, ప్రాక్టికల్గా చేయాలనుకున్నావు. నువ్వు ఈ సహవాసం మంచిది కాదు. దేవుని పిల్లలు దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆశీర్వాదం, దేవునితో సహవాసం కలిగి ఉంటే జ్ఞానం, దేవునితో సహవాసం కలిగి ఉంటే సంతోషం. కొందరితో మన సహవాసం ఎలాగుంటుందంటే, మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు, మనం దుఃఖపడతా ఉంటే నేనున్నానని ధైర్యం చెప్తారు. కొందరితో సహవాసం చేసినప్పుడు నీ దగ్గర ఏమి లేవా, నా దగ్గర తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టు, నా సంగతి తర్వాత అని చెప్తారు. కొందరు యొక్క సహవాసం ఎలాగుంటుందంటే వాళ్ళ ప్రేమకి హద్దులు ఉండవు. నిజంగా వీళ్ళేనా? అటువంటి సహవాసం కుటుంబీకుల మధ్యలో ఉండదు. అటువంటి సహవాసం ఎక్కడో చిన్ననాటున్న స్నేహితుల మధ్య ఉండదు. కానీ దేవుని పిల్లల మధ్య ఉన్న సహవాసం చాలా విలువైంది. ఆ సహవాసాన్ని కడవరకు కాపాడుకుంటే దేవుడు సంతోషిస్తాడు. పౌలు గారు అంటున్నాడు, మీ సహవాసం సంతోషకరంగా ఉండాలి. ఏ ఆత్మీయతలు కలిగిన మీ సహవాసం ఎట్టిదైనా అది నా సంతోషానికి కారణం కావాలంటాడు. అందుకే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మంచి సహవాసాన్ని కోరుకుందాం, మంచి సహవాసంలో నిలిచి ఉందాం, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఈ మాటలన్నీ దేవుడు మీ అందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్.